హాయ్ ఎవరీవన్, ఈరోజు జరిగిన 10వ తరగతి జీవశాస్త్రం పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం వాటి యొక్క సమాధానాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు విద్యార్థులు చాలామంది పరీక్ష బాగా రాసామని చెప్పారు. పేపర్ కూడా అంత క్లిష్టతరంగా అయితే లేదు అని అనిపిస్తున్నది. సో ఏది ఏమైనా మీరు రాసినటువంటి జవాబులు కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవడానికి, మీకు స్కోరింగ్ ఎంత వస్తుందో తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ రాయబడినటువంటి జవాబు పత్రాన్ని పరిశీలిస్తే మనం ఒక ఎగ్జామ్లో జవాబు పత్రంలో జవాబులు నింపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం నీట్గా జవాబులు నింపాలి అనే అంశాలని ఈ రాయబడినటువంటి జవాబు పత్రంలో మనం పరిశీలించవచ్చు. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాయబడినటువంటి జవాబు పత్రం. సరే, ప్రశ్నాపత్రాన్ని చూస్తే మొదటి సెక్షన్లో 1 మార్కు ప్రశ్నలు 6 ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటి ప్రశ్న, నోటిలో స్రవించబడు జీర్ణరసం ఏది? మొదటి ప్రశ్నకు సమాధానం లాలాజలం లేదా సలైవా. రెండవ ప్రశ్న, ఈ క్రింది ఇవ్వబడిన పటంలో జరిగే చలనమును గుర్తించండి. ఇక్కడ ఒక పటం ఇవ్వడం జరిగింది. ఈ పటంలో ఎటువంటి చలనం ఉందో ఆ చలనాన్ని గుర్తించమని అడిగారు. రెండవ ప్రశ్నకి సమాధానం పెరిస్టాలిక్ చలనం. మూడవ ప్రశ్న, మెండల్ బఠానీ మొక్కలలో 7 జతల వ్యతిరేక లక్షణాలను తన ప్రయోగాల కోసం ఎంచుకున్నాడు. ఈ క్రింది వానిలో 1 ఆ 7 లక్షణాలలో లేదు, దానిని గుర్తించండి. 1 పుష్పం యొక్క రంగు, 2 కాయ పొడవు, 3 విత్తనం ఆకారం. మూడవ ప్రశ్నకి సమాధానం 2 కాయ పొడవు. 4 కొల్లేరు సరస్సును కాపాడమని ఒక నినాదాన్ని రాయండి. 4వ ప్రశ్నకి సమాధానం కొల్లేరును కాపాడటం జీవజాతికి మేలు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే కొల్లేరు సరస్సును సంరక్షించాలి. ఇలా ఏవైనా సంబంధిత నినాదం రాస్తే మనకు రావాల్సిన 1 మార్కు వస్తుంది. ఇక్కడ ఒక నినాదం రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న, సహజ వనరులు త్వరగా అంతరించిపోతున్నాయి, దీనివల్ల సంభవించే ఒక పర్యవసానాన్ని ఊహించండి. 5వ ప్రశ్నకి సమాధానం జీవుల మనుగడ కష్టమవుతుంది, భూమిపై జీవులు కూడా అంతరించిపోతాయి. ఇలా సంబంధిత ఏ సమాధానం రాసినా మనకు 1 మార్కు ఇవ్వబడుతుంది. 6వ ప్రశ్న, కింది పట్టికను చదివి కింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం రాయండి. ఇక్కడ పట్టికలో క్రమ సంఖ్య, జంతువర్గం, విసర్జకాంగం, పద్ధతి. 1 ప్రోటోజోవా కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా. 2 ఆర్థోపొడ హరిత గ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు. ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్న ప్రోటోజోవా వర్గంలో గల విసర్జక పద్ధతి ఏది? 6వ ప్రశ్నకి సమాధానం కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా లేదా వ్యాపనం అని రాసిన మనకు మార్క్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ 7వ ప్రశ్న, బోలస్ కైమ్ల మధ్య గల భేదాలను రాయండి. చూస్తే బోలస్ కైమ్ల మధ్య భేదాలని పరిశీలిస్తే నోటిలో లాలాజలంతో కూడిన ఆహారపు ముద్దను బోలస్ అంటారు. జీర్ణాశయంలో జఠర రసంతో కలిసిన ఆహారపు ముద్దను కైమ్ అంటారు. కార్బోహైడ్రేట్ చిన్న చిన్న అణువులుగా మారి ఉంటుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు చిన్న చిన్న అణువులుగా మారి ఉంటుంది. బోలస్ ఆస్యకుహరం నుండి ఆహార వాహికలోకి వెళ్తుంది. కైమ్ జీర్ణాశయం నుండి చిన్న ప్రేగు మొదటి భాగమైన ఆంత్రమూలంలోకి వెళ్తుంది. ఇలా మనం సంబంధిత 2 భేదాలు రాస్తే సరిపోతుంది. 8వ ప్రశ్న, నీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు నెఫ్రాలజిస్ట్ మూత్రపిండాల నిపుణుడిని ఏమి ప్రశ్నలు అడుగుతావు? 8వ ప్రశ్నకి సమాధానం నీరు త్రాగడం వలన మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయా? మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తినాలి? ఇలా సంబంధిత ఏవైనా 2 ప్రశ్నలు రాస్తే 2 మార్కులు వస్తాయి. 9వ ప్రశ్న, కింది పట్టికను చదవండి. క్రమ సంఖ్య, ప్రత్యుత్పత్తి పద్ధతి జీవి, విచ్చిత్తి పారామీసియం బ్యాక్టీరియం, కోరకి భవనం ఈస్ట్, మొక్కలగుట శైవలాలు శిలీంధ్రాలు. క్రింది ప్రశ్నలకు సమాధానములు రాయము. 1.
ఏ జీవులలో మొక్కలొకటి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగును? 9వ ప్రశ్న 9లో 1వ ప్రశ్నకు సమాధానం శైవలాలు శిలీంధ్రాలు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి రాసినాను మనకు 1 మార్కు కేటాయించడం జరుగుతుంది. అలాగే 2వ ప్రశ్న విచ్చిత్తిని జరుపు ఒక జీవిని ఉదాహరించు. అలాగే 2వ ప్రశ్నకి సమాధానం పారామీషియం లేదా బ్యాక్టీరియం. 10వ ప్రశ్న చిన్న ప్రేగులో ఆంత్రచూసికాలు లేకపోతే ఏమవుతుందో ఊహించండి. 10వ ప్రశ్నకి సమాధానం చిన్న ప్రేగుల ఉపరితల వైశాల్యం తక్కువగా ఉంటుంది, శోషణ సామర్థ్యం ఉండదు. నెక్స్ట్ సెక్షన్ 3 11వ ప్రశ్న కింది పట్టికను చదవండి. కింది ప్రశ్నలకు సమాధానంలో రాయండి. మొదటి ప్రశ్న సమవిభజనలోని ఏ దశలో క్రోమోజోములు నిర్దిష్టంగా కనిపిస్తాయి? 11 1వ ప్రశ్నకు సమాధానం ప్రథమ దశ. 2వ ప్రశ్న మధ్య దశలో జరుగు ఒక మార్పును రాయండి. 11 2వ ప్రశ్నకు సమాధానం క్రోమోజోములు కండె పలకం వద్ద కదులుతాయి. 3వ ప్రశ్న ఏ దశలో కేంద్రకం విభజన చెందుతుంది? 11 3వ ప్రశ్నకు సమాధానం అంత్య దశ. 4వ ప్రశ్న చలన దశలో క్రోమాటిడ్లను ధ్రువాల వైపుకు లాగు నిర్మాణాలేవి? 11 4వ ప్రశ్నకు సమాధానం కండె తంతువులు. నెక్స్ట్ 12వ ప్రశ్న క్రింది వానిలో ఏదైనా ఒక పటం గీసి భాగాలను గుర్తించము. ఏ పుష్పం అంతర్నిర్మాణం. 12 ఏ ప్రశ్నకి సమాధానం పుష్పం యొక్క అంతర్నిర్మాణం పటం ఇక్కడ గీయడం జరిగింది. ఈ పటాన్ని స్వయంగా నా స్వహస్తాలతో గీయబడినటువంటి పటాన్ని ఎప్పుడైనా కానీ పెన్సిల్తోనే గీయాలి. పెన్సిల్తో గీసి భాగాలు కూడా పెన్సిల్తోనే రాయాల్సి ఉంటుంది. ఇలా మనం చక్కగా ప్రజెంటేషన్ కానీ చేస్తే మనకు రావాల్సిన 4 మార్కులు వస్తాయి. ఇక్కడ పటం గీచినందుకు 2 మార్కులు, దానికి సంబంధించిన ఏవైనా 4 భాగాలు గుర్తించినందుకు 2 మార్కులు. ఇన్ని భాగాలు గుర్తించాల్సిన అవసరం కూడా లేదు, 4 భాగాలు గుర్తిస్తే సరిపోతుంది. బి ప్రశ్న మానవులలో విసర్జక వ్యవస్థ. నెక్స్ట్ 12 బి ప్రశ్నకి సమాధానం చూస్తే మానవునిలో విసర్జక వ్యవస్థ పటం ఇవ్వడం జరిగింది. ఈ పటాన్ని పరిశీలిస్తే ఈ పటం కూడా నీట్గా పెన్సిల్తో వేయడం జరిగింది, భాగాలను కూడా పెన్సిల్తోనే రాయడం జరిగింది. ఇక్కడ పటం గీసినందుకు 2 మార్కులు, భాగాలు ఏవైనా 4 భాగాలు రాస్తే 2 మార్కులు వస్తాయి. ఇది 12 బి ప్రశ్నకి సమాధానం. 13వ ప్రశ్న జ్ఞాననాడులు, అభివాహినాడులు మరియు చాలకనాడులు, అపవాహినాడులు మధ్య గల భేదాలను రాయండి. 13 జ్ఞాననాడులు, అభివాహినాడులు, చాలకనాడులు, అపవాహినాడులు. జ్ఞానేంద్రియాలు లేదా గ్రాహకాల నుంచి సమాచారాన్ని మెదడు లేదా వెన్నుపాముకి చేరవేస్తాయి. మెదడు లేక వెన్నుపాము నుంచి సమాచారాన్ని నిర్వాహక అంగాలకు చేరవేస్తాయి. వీటిని అభివాహినాడులు అని కూడా అంటారు, వీటిని అపవాహినాడులు అని కూడా అంటారు. ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు తీసుకెళ్తాయి, ప్రచోదనాలను నిర్వాహక అంగాలకు లేదా శరీర భాగాలకు తీసుకెళ్తాయి. 14వ ప్రశ్న అడవుల సంరక్షణ ఎందుకు చేయాలి? 14వ ప్రశ్న సమాధానం భూమిపై గల జీవులకు అవసరమైన ఆక్సిజన్ కొరకు, భూమిపై CO2 శాతం పెరగకుండా ఉంచుట కొరకు, భూమిపై ఉష్ణోగ్రత తగ్గించుట కొరకు, సకాలంలో వర్షాలు కురవడం కొరకు, వాతావరణ కాలుష్యం పెరగకుండా ఉండడం కొరకు అడవుల సంరక్షణ చేయాలి. 15వ ప్రశ్న క్రిమి సంహారకాల వాడకాన్ని ఆపివేసి నేల కాలుష్యం నివారించడానికి సహాయపడే పద్ధతులను సూచించండి. 15 ప్రశ్న సమాధానం 1 పంట మార్పిడి, 2 తెగుళ్లకు సంబంధించిన పూర్వపరాలను తెలుసుకోవడం, 3 జైవిక నియంత్రణ, 4 వంద్యత్వం చేయడం, 5 జన్యు ఉత్పరివర్తన రకాల అభివృద్ధి చేయడం, 6 పర్యావరణ నైతికత కలిగి ఉండడం. ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా 4 పద్ధతులు తెలిపితే మనకు రావాల్సిన 4 మార్కులు వస్తాయి. సెక్షన్ 4 8 మార్క్స్ క్వశ్చన్స్. 16వ ప్రశ్న మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలు నీటిని గ్రహించే విధానాన్ని వివరించండి. 16 ఏ ప్రశ్నకి సమాధానం మూలకేశాలలోని ప్రతి కణం ద్రవాభిసరణ వ్యవస్థను కలిగి ఉంటుంది. కణ కవచానికి ఆనుకుని ఉన్న కణ ద్రవ్య పొర పారగమ్య త్వచంగా పనిచేస్తుంది. మట్టి రేణువుల మధ్య గల ఖాళీ ప్రదేశాలలోకి మూలకేశాలు చొచ్చుకుపోయి ఉంటాయి. మృతికా నీరు లవణాలతో కూడిన సజల ద్రావణం. మూలకేశాలలోని కణరసం గాఢత మృతికా నీటి గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది. అందువలన ద్రవాభిసరణ ద్వారా మూలకేశాలలోని రిక్తికలలోకి నీరు ప్రవహిస్తుంది. 16లో బి ప్రశ్న
మానవుడిలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? నెక్స్ట్ 16 ప్రశ్న, మానవునిలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో 22 జతలు శారీరక క్రోమోజోములు. ఇవి స్త్రీ పురుషులలో ఒకే విధంగా ఉంటాయి. మిగిలిన ఒక జత లైంగిక క్రోమోజోములు, వీటిని అల్లోజోమ్స్ అంటారు. స్త్రీలలో ఉత్పత్తి అయ్యే అండాలన్నీ X క్రోమోజోములను కలిగి ఉంటాయి. పురుషుల్లో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు X లేదా Y క్రోమోజోములను కలిగి ఉంటాయి. అండము X క్రోమోజోములను కలిగి ఉన్న శుక్రకణంతో ఫలదీకరణం చెందినప్పుడు ఆడ శిశువు ఏర్పడుతుంది. అండము Y క్రోమోజోమును కలిగి ఉన్న శుక్రకణంతో ఫలదీకరణం చెందినప్పుడు మగ శిశువు ఏర్పడుతుంది. లింగ నిర్ధారణలో పురుషుల శుక్రకణములలోని క్రోమోజోములు ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇలా మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా మనం ఫ్లో చార్ట్ కూడా గీయొచ్చు. అయితే ఫ్లో చార్ట్ గీసినందుకు ప్రీవియస్ ఇయర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్లో ఫ్లో చార్ట్ మాత్రమే గీస్తే 4 మార్కులే ఇవ్వమని ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్లో చార్ట్ కాకుండా మనం ఇలా మ్యాటర్ రాయాల్సిన అవసరము ఉంది. 17 ప్రశ్న, కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించుటకు నీవేమి ప్రయోగాన్ని నిర్వహిస్తావు? 17 ప్రశ్న, సమాధానం. ఉద్దేశం, కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిరూపించుట. కావలసిన పరికరాలు: కుండీలో పెరుగుతున్న మొక్క, వెడల్పు మూతి గల గాజు సీసా, రబ్బర్ కార్క్, KOH ద్రావణం, అయోడిన్ ద్రావణం. ప్రయోగ విధానం: కుండీలో పెరుగుతున్న మొక్కను వారం రోజుల పాటు చీకట్లో ఉంచి పిండి పదార్థం ఖర్చు అయ్యేటట్లు చేయాలి. వెడల్పు మూతి గల సీసాలో KOH ద్రావణం తీసుకోవాలి. ఇది సీసాలో గల CO2ని శోషించుకుంటుంది. 3. మొక్కలో ఒక ఆకును ఎంచుకుని సగభాగం సీసాలో సగభాగం సీసా వెలుపల ఉంచి రబ్బర్ కార్క్ సహాయంతో బిగించాలి. 4. ప్రయోగ అమరికను సూర్యరశ్మిలో ఉంచాలి. తర్వాత అయోడిన్ పరీక్ష చేయాలి. పరిశీలన: సీసా లోపల గల ఆకుభాగం నీలి నలుపు రంగులోకి మారలేదు. సీసా వెలుపల గల ఆకుభాగం నీలి నలుపు రంగులోకి మారింది. నిర్ధారణ: సీసా వెలుపల గల ఆకుభాగానికి CO2 లభించింది కనుక కిరణజన్య సంయోగక్రియ జరిగింది. సీసా లోపల గల ఆకుభాగానికి CO2 లభించలేదు కనుక కిరణజన్య సంయోగక్రియ జరగలేదు. దీన్ని బట్టి కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని నిర్ధారణ అయినది. 17 ప్రశ్న, క్రింది ప్రయోగమును పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి. శ్వాసక్రియలో, మొలకెత్తే విత్తనాలలో జరిగే శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని నిరూపించేటువంటి ప్రయోగం సంబంధించినటువంటి బొమ్మ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ బొమ్మను బేస్ చేసుకుని మనం కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇక్కడ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి? నెక్స్ట్ 17 ప్రశ్న, సమాధానం. శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని నిరూపించుట. 2. ప్రయోగ నిర్వహణకు ఏమి అవసరం? 17 రెండవ ప్రశ్నకు సమాధానం. మొలకెత్తిన విత్తనాలు, వెడల్పు మూతి గల గాజు సీసా లేదా గాజు జాడి, రబ్బర్ కార్కు, ఇంజెక్షన్ సీసా లేదా బీకరు, సున్నపు నీరు అవుతాయి. అలాగే 3వ ప్రశ్న, సరైన ఫలితాలను పొందుటకు ఏదైనా ఒక జాగ్రత్తను సూచించము. 17 3వ ప్రశ్నకు సమాధానం. సున్నపు నీరు గల బీకర్ను జాగ్రత్తగా గాజు సీసాలో లేదా గాజు జాడీలో ఉంచాలి. 4. ఈ ప్రయోగంలో నీవేమి పరిశీలించావు? 17 4వ ప్రశ్నకు సమాధానం. సున్నపు నీరు తెల్లగా పాలవలే మారడం పరిశీలించవచ్చు, లేదా శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవడాన్ని కూడా పరిశీలించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రశ్నాపత్రం, వీటి యొక్క సమాధానాలు. ఇది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.